90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే అసలు స్వాదిష్టాన చక్ర అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని పొజిషన్ ఏంటి, అది యాక్టివేట్ చేసుకుంటే మనకి కలిగే లాభాలు ఏంటి సార్? స్వాదిష్టాన చక్రం అంటే మూలాధారము నుంచి కంటే పైకి కొంచెం పైకి వెళితే మన జెనైటల్ ఆర్గన్స్కి కొంచెం ఒక 2 అంగుళాలు పైన ఒక అద్భుతమైన చక్రము స్వ అధిష్టానము అంటారు. అంటే ఇట్ ఈజ్ మన ఒరిజినల్ ప్లేస్ అంటారు. కుండలిని శక్తి ఒకప్పుడు ఇందులోనే ఉండేదని, అది కొన్ని కారణాల వల్ల జారి మూలాధారంకి వెళ్ళిపోయిందని కూడా చెప్తారు. ఓకే, సో స్వ అధిష్టానం ఇట్ ఈస్ యువర్ ఓన్ ప్లేస్. ఓకే, ఇదే డిజైర్ సెంటర్ గాను కోరికల సెంటర్ గాను చెప్తూ ఉంటారు. ఇంకొంచెం మనకి లిజనర్స్కి ఇంకొంచెం డెప్త్గా వెళితే వాళ్ళు ఊహకి ఎన్నో జన్మల పుణ్యంతోనూ ఒక్కొక్క చక్రాతో యాక్టివేట్ అవుతూ ఒక్కొక్క స్టేజ్లో వస్తాం. ఆ చక్ర ఏ చక్రంలో నేనున్నాను అని తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం అర్థం చేసుకున్నది మన శరీరంలో ఉండవు ఈ చక్రాలు, మన ఇథరల్ బాడీ ఆర్ కాజల్ బాడీ అంటే కారణ శరీరములో ఉండే ఈ చక్రములు, వీటి ద్వారా మనిషి యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు, ఇందులోనే శక్తి కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. సో ఈ చక్రములను మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ చక్రముగా కింద నుంచి పైకి తీసుకుంటే సెకండ్ చక్రముగా స్వ అధిష్టాన చక్రము చాలా ఇంపార్టెంట్. దీన్ని ఊహించుకోవడానికి ఉపయోగపడేలాగా మనము ప్రతిరోజు ప్రతి చక్రం మీద, అంటే ఏ చక్రంలో ఉన్నాను నేను, పూర్వజన్మలో ఎంత సాధన చేశాను, ఏ చక్రంలో ఉన్నా నేను అని తెలుసుకోవాలి అంటే ప్రతి చక్రం మీద 30 నిమిషాలు గడపాలి. అంటే మానసికంగా కళ్ళు మూసుకుంటే ఆ చక్రం గుర్తుకు రావాలి. లాస్ట్ టైం మనం చెప్పినట్టు ఒక గణపతి, ఆ గణపతి లోపల ఉండే చుట్టూ వరద, శ్రియ, షండ, సరస్వతి దేవతలు, వాళ్ళని మనం ఎలా అయితే ఊహించుకోగలుగుతున్నామో ఇందులో స్వాదిష్టాన చక్రము 6 దళములతో 6 పెటల్డ్ చక్రం అంటారు. సో నేను మీకు ఊహకి అందేలాగా ఈజీగా చెప్తున్నాను, డీటెయిల్డ్గా ఊహకి అందేటట్టుగా మీరు ఆలోచించి చూడండి. జననాంగానికి కొద్దిగా 1.2 అంగుళాలు పైన ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సెంటర్ తిరుగుతుంటుంది. అది 6 పెటల్డ్గా ఉంటుంది, 6 పెటల్డ్గా. దూరం నుంచి చూస్తే మనం ఒక లోటస్ ఫ్లవర్ పట్టుకుంటే అది ఒక చంద్రాకారంలో ఉన్నట్టు, మధ్యలో ఒక పెడుకలు వచ్చినట్టుగా ఇలా చంద్రాకారంలో ఉంటుంది. ఈ చంద్రాకారంని మనం దగ్గరికి వెళ్ళి చూస్తున్న కొద్దీ 2 లేయర్స్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే అవుటర్ లేయర్ లోపల లేయర్ యొక్క పెటల్స్ ఉంటాయి. ఓకే, పువ్వులే రెక్కలు తెంచేస్తూ ఉంటే ఎలా అయితే ఉంటే అలా 2 లేయర్లుగా ఉంటుంది. ఈ 2 చంద్రాకారములోనే ఉంటుంది. ఓకే, దూరం నుంచి యాక్చువల్గా అది ఫ్లవర్స్, బట్ దూరం నుంచి చూస్తే ఇలా పెటల్గా ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో అవుటర్ లేయర్ ఏమో బయట కాన్షియస్నెస్కి, ఇన్నర్ లేయర్ ఏమో అన్కాన్షియస్గా మన జీవితం యొక్క స్టోర్ చేసుకున్న కర్మలకి ఆధారమై ఉంటుంది. అందులో ఈ రెండింటిని డిఫరెంట్ చేస్తూ మధ్యలో ఒక క్రొకడైల్ మొసలి తిరుగుతూ ఉంటుంది, తెల్లటి మొసలి. ఓకే, ఈ మొసలి మన ఆ అన్కాన్షియస్నెస్కి కాన్షియస్నెస్కి మధ్యలో, జస్ట్ ఇమాజిన్ దిస్, ఒక బ్యూటిఫుల్ వైట్ మన లోటస్, ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉండే లోటస్, ఆరెంజ్ కలర్లో ఉండే లోటస్ 6 పెటల్డ్గా ఉండి లోపల ఒక పెటల్ లేయర్, బయట ఒక మధ్యలో ఒక క్రొకడైల్ లాగా ఒకటి తిరుగుతుంది. దాని మీద వమ్ అనే అక్షరం ఉంటుంది. ఓకే, అయితే ఈ 6 అధిదేవతలు లోపల ఉంటాయి. ఇందులో మెయిన్గా విష్ణువు, ఓకే, అండ్ రాకిని అనే దేవతలు అంటారు. ఈ దేవతలు అనగానే ఒక టైప్ ఆఫ్ శక్తి స్వరూపము లోపల అలా వెలుగుతూ ఉంటుంది. ఈ చక్రము కోరికలకి, నీ కార్మిక దోషాలకి, అండ్ ఎంత రీసెర్చ్ చేశారంటే మన వాళ్ళు, బ్రెయిన్లో 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ హెమిస్ఫియర్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఒక కండ ఉంటుంది, కార్పస్ కొలోజం అంటారు. ఈ కార్పస్ కొలోజం అనేది ఆ మధ్యలో పొర ఈ స్వాదిష్టాన చక్రము డెవలప్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంది అంటారు. ఆ పొర వల్లే మనకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ వస్తుంది అని చెప్తారు. ఓకే, అలాంటి విచక్షణ తెప్పించే ఆ మాంసపు కండ పెరిగేటప్పుడు ఈ స్వాదిష్టాన చక్రానికి రిలేటెడ్ ఉండి ఎన్నో జన్మల కార్మిక మెమరీ అంతా దీనిలో దాచిపెట్టుకుని ఉంటుంది.
ఓకే, ఏ చక్రములో అయినా కుండలిని ప్రవహిస్తున్నప్పుడు ఏ చక్రము దగ్గర ఆగిపోతుందో ఆ చక్రము యొక్క క్వాలిటీస్ని పెంచేస్తుంది. ఓకే, అది శక్తి రూపంలో, పవర్స్ రూపంలో మనకు రావచ్చు, ఆర్ మనని దాన్ని అధికంగా తిప్పి 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 అది మనని పడేయచ్చు కూడా. ఓకే, ఇలాగా మనకి ఈ స్వాధిష్టాన చక్రము, స్వాధిష్టానమైన నీ లైఫ్ అంతా డిక్టేట్ చేసేది ఈ చక్రమే. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆరెంజిష్ కలర్లో ఉండి చుట్టూ దేవతలు ఉంటారు. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ అండ్ లంబోష్టి, ఇలాగా 6 అధిదేవతలు 6 పెటల్స్ రూపంలో ఉండి అవి ఎంతో ఎంతో ప్రయత్నపూర్వకంగా మనకు ఒక దారి చూపించడానికి ట్రై చేస్తుంటాయి. ఎప్పుడైతే వీటిని మనం అధిగమించలేమో అందులో ఇరుక్కుపోతాం. ఎవరికైతే స్వాధిష్టాన చక్రం ముడుచుకుని ఉంటుందో వాడికి జీవితంలో ఒక రుచి ఉండదు, టేస్ట్ ఉండదు, ఒక లైఫ్లో ఒక బిహేవియరల్ ప్యాటర్న్ రాదు, ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అండ్ ఇంకెంతసేపు ఆపోజిట్ జెండరే, అమ్మాయికైతే అబ్బాయి, అబ్బాయికైతే అమ్మాయి, ఇలాగే ఎంతసేపు కోరికలు 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 కోరికల్లో తిరిగిపోతుంటాం. ఎప్పుడైతే ఇది కరెక్ట్గా వైబ్రేట్ అవుతుంటుందో ప్రతి కోరిక తీర్చుకుంటాము, ఏ కోరికకి అంటుకోకుండా ఉండగలుగుతాం. ఓకే, అండ్ ఇదే ట్రాప్. మనం నిజంగా చక్రములు యాక్టివేట్ అవుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ట్రాప్. ఫస్ట్ మా గురువుగారు ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏది డేంజర్ అది నేర్పించి ఇది నేర్పించేవారు. ఎందుకంటే చాలా ఈజీ, ఒక్కసారి స్వాధిష్టానం కొంచెం వైబ్రేట్ అవగానే అలా తండోపతండాలుగా జనాలు వచ్చి పడుతుంటారు కాళ్ళ మీద. ఎవరిని చూసి అట్రాక్ట్ అవుతాము, ఏ అమ్మాయితోనో ఏ అబ్బాయితోనో అట్రాక్ట్ అయిపోతాము, ఏ తప్పుదారి పట్టిపోతాము. అందుకని 1కి 10 సార్లు ఇది కాదురా మన జర్నీ, ఇది కాదురా మన, పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, మణిపూర్ దాటాలి, మణిపూర్ దాటాలి. ఎందుకంటే మణిపూర్ దాటాక ఇంకా పడిపోవడం ఉండదు, అట్లీస్ట్ అక్కడ ఆగిపోతాం కానీ పడిపోవడం ఉండదు. అందుకని దాటాలి దాటాలి దాటాలి, ముందుకెళ్ళాలి. నీ కోరికలు వచ్చేస్తుంటాయి, అనుకోకుండా కోరికలు. నిద్రలో కూడా నీకు అమ్మాయిలు గుచ్చుకొచ్చేస్తారు, నిద్రలో కూడా నీకు ఆస్తి 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 అని ఏడుస్తుంటావు, డబ్బు 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 అని ఏడుస్తుంటావు. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెరిగిపోతుంది, రంగుల ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, నీ వెనకాల జనాలు పడుతూ ఉంటారు, నీకు తెలియకుండానే నువ్వు అన్న మాటలు అయిపోతుంటాయి. అందుకని నోటికి ఏదొస్తే అది వాగకు, కంట్రోల్లో ఉండు, కంట్రోల్లో ఉండు అని ఒక గురువు నేర్పిస్తాడు. ఇవి యాక్టివేట్ కావాలి అంటే, ఆర్ ఈ చక్రములో కరెక్ట్గా ప్రవహించాలి అంటే మన కుండలిని శక్తి తల పైకెత్తి చూసినప్పుడు 3 దారులు కనిపిస్తాయి. ఇడ, పింగళ, సుషుమ్న. మన ఎంటైర్ ప్రయత్నం అంతా సుషుమ్నలోకి వెళ్ళగలగాలి. ఓకే, మన ఆ శక్తి ఎప్పుడైతే సుషుమ్నలోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుందో అది కరెక్ట్ మార్గంలో వెళ్తున్నట్టు. లేదు ఎటైనా తప్పు ద్రోవ తీసుకుని వెళ్ళిపోతే, అంటే మన వెజల్ సరిగ్గా లేక, బ్లాక్ ఉండి మనం సరిగ్గా దాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతే, సరిగ్గా దాని ఉపాసన కరెక్ట్ మార్గంలో చేయలేకపోతే దెన్ తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చుట్టూ అధిదేవతలు, మధ్యలో వం, అండ్ ఆ శక్తిని నడిపించడానికి మహావిష్ణువు రాకినే మధుప్రియ అని కూడా అంటుంటారు, లేకపోతే అమ్మవారు సిద్ధేశ్వరి అమ్మవారు. అలాగా అంత అద్భుతమైన రూపము లోపల ఉంటుంది. ఎన్నో రకాల ప్రయత్నాల ద్వారా, మన సాధనల ద్వారా ఆ శక్తిని గనక మనం వైబ్రేట్ చేయించుకోగలిగితే, మూవ్ చేయగలిగితే అద్భుతమైన సాధనా శక్తి వస్తుంది మనకి. అండ్ కోరికలు ఆర్ తీర్చుకోవాలి అనుకున్న ఏదైనా సరే తీరిపోతాయి, ఎన్ని కోరిక తీరుతుంది. కొంతమందికి సిద్ధులు వస్తాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సిద్ధి వచ్చింది, నువ్వు సిద్ధిని ప్రయోగించావా దొరికిపోతావు, సిద్ధిని నీ కోసం నువ్వు వాడుకోవడం స్టార్ట్ చేసావో దొరికిపోతావు. అందుకోసమే ఇప్పుడు స్వామీజీలు, గురూజీలు మరి అంత మంత్రశక్తులు ఉంటే ఏదైనా హూమ్ ఫట్ అనేచ్చు కదా అంటే, నీకు పర్పస్ లేకుండా అది రాదు బయటికి. ఓకే, సో పర్పస్ ఒకవేళ వాళ్ళు చూపించడానికి ఏదైనా చేశారు అంటే పడిపోతుంది, ఎనర్జీ విల్ ఫాల్. అంటే అవసరానికి మనం యూజ్ చేయాలి, మన అవసరానికి కాదు, లోక కళ్యాణము కోసం భగవత్ ప్రేరేపణతో చేయాలనిపించినవే చేయాలి. ఓకే, సో అందుకని ఇవి సినిమాల్లో చూపించినట్టు మ్యాజిక్లు కాదు. చాలా ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి అందరూ. ఇది మ్యాజిక్లు కాదు, ఇవి సాధన చేస్తుంటే ఒక కారణము ద్వారా నీకు వస్తాయి. అండ్ వచ్చినది నీ టెస్ట్, మళ్ళీ అది కూడా టెస్టింగ్, ట్రాపింగే. నువ్వు దీన్ని ఎవరికి వాడుతున్నావు? ఒక అమ్మాయి నా వెంట పడాలి అని వాడుతున్నావా? ఒక అబ్బాయి నా మాటలు వినాలి, చెప్పు చేతుల్లో ఉండాలని వాడుతున్నావా? లేక నిజంగా దాన్ని ట్రెస్పాస్ అయ్యి ఇలాంటి ఎనర్జీ ఉంటుందా, దీన్ని దాటి ముందుకెళ్ళాలి, దీన్ని దాటి ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని ఉందా అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఆ ఆరెంజ్ కలర్ యొక్క, అందుకే కాషాయము వేస్తే ఆ టైప్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేస్తుంది.
ఆరెంజ్ కలర్ అట్రాక్ట్ అయిపోయి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కానీ కోరికలు కానీ కోరిక అని పరిగెట్టే సెంటర్ ఇది. ఇందులో తెలియకుండానే ఫార్ములెస్ కర్మ అంటే ఎన్నో జన్మల కర్మ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఈ ఏరియాలో. అంటే పెల్విక్ గడ్డ నడుము భాగంలో ఉండేదంతా కిడ్నీస్, యూరినరీ బ్లాడరు, ఈ ఏరియా అంతా కంట్రోల్ చేస్తుంది ఆ ఎనర్జీ. అందుకని ఒకవేళ అండ్ ఇక్కడ ఉండే రాకిని దేవత వెజిటబుల్స్కి అధిదేవత అంటారు, వెజిటబుల్ వరల్డ్కి. అందుకని ఎవరైనా స్వాదిష్టానం యాక్టివేట్ చేసుకోవాలంటే వెజిటేరియన్ ఫుడ్కి మారండి అంటారు. ఇది వెజ్ గొప్పదా నాన్ వెజ్ గొప్పదా అని డిబేట్ కాదు. ఒకవేళ సాధన చెయ్యాలి అనుకుంటే అందులోనూ స్వాదిష్టానం మీకు కరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా వెజిటబుల్ డైట్, వెజిటేరియన్, వెజ్, చెట్ల ద్వారా వచ్చిన అలాంటివి తీసుకోగలగాలి. అది ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏ చక్రమైనా సరే 3గా మారుతాయి. బ్యాలెన్స్డ్గా, వీక్గా, స్ట్రాంగ్గా. ఓకే, 3గా ఉంటాయి ఏ చక్రమైనా సరే. కొంతమందికి ఒకవేళ స్వాదిష్టానం వీక్ ఉందనుకో వాడికి ఏ కోరికలు ఉండవు, వాడు అసలు డల్గా ఉంటాడు, ఎందుకు రా నా జీవితం అంటాడు, ఏది చెప్పు నేను నా వల్ల కాదు, నాకు చేతనైతలేదు, ఎవడు వాడిని చూసినా అట్రాక్ట్ కాడు, వాడెవడిని చూసినా అట్రాక్ట్ అవ్వడు. సో అలాగా వీక్ ఉండేవాడు. స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి టూ మచ్ అయిపోతుంది అన్నమాట. వాడికి ఎంతసేపు కోరికలే, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇందులో ఉంటాడు. బ్యాలెన్స్డ్గా ఉండగలిగి ఆ చక్రము ద్వారా ఏదైనా సాధించుకుంటే అది నన్ను అంటుకుపోయి నన్ను ఇక్కడ ఆపేస్తుంది. ఇదంతా ఎలా ఉంటుంది, అడుగు పెడితే కింద ఏదో గమ్ము రాసినట్టు పెట్టామా అంటుకుపోతాం. అందుకని తెలుసుకుని అంటుకోకుండా జాగ్రత్తగా వెళ్ళగలగాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ క్రొకడైల్ ఏదైతే 2 పెటల్స్కి మధ్యలో తిరుగుతుందో అది మన కర్మ. అంటే నీళ్లలో ఎలా వెళ్తుంది క్రొకడైల్, తెలియకుండా సైలెంట్గా వెళ్తుంది. అలా మన కర్మ తెలియకుండా మనకు వచ్చి చుట్టుకుంటుంది. చుట్టుకున్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా దాన్ని అధిగమిస్తున్నావు అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ఓకే, సో ఎవరైనా సాధన చెయ్యాలి అనుకుంటే 1 ప్రాణము, 2 ఫోకస్ ఆన్ యువర్ స్వాదిష్టానం, ఫోకస్ ఆన్ ద అధిదేవత. అండ్ ఆ అధిదేవతని కొంతమంది రకాలుగా చెప్తారు. అధిదేవత విష్ణు కాకుండా అక్కడ ఓన్లీ రాకిని దేవత ఉందని డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ స్క్రిప్చర్స్లో ఒక్కొక్కలా ఇచ్చారు. ఒక పుస్తకాన్ని ఫాలో అవ్వండి, ఒక బుక్ ఏదైనా తీసుకుని ఫాలో అవ్వండి. అండ్ దాని ప్రకారము మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి. లోపల ఏది కాదనుకున్నా అది ఎనర్జీ అని తెలుసుకుని దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంటు ఎలాగైనా సరే కరెంటే, ముట్టుకుంటే ఇన్ని రోజులు మన దగ్గరే ఉన్నాడు కదా వీడింట్లో అని ప్లగ్లో వేలు పెడితే కాలుతుంది. ఓకే, వాడిల్లేగా పాపం అని కరెంటు జాలి చూపించదు. అలాగే తప్పుదారి పట్టడానికి, తొందరగా ఎడిక్ట్స్ అవ్వడానికి, తొందరగా వేస్ట్ అయిపోవడానికి ఉంటుంది. దీనికి వ్యాన అనే ప్రాణవాయువు చాలా ముఖ్యమైనది. సో వ్యానని కానీ సరిగ్గా పెట్టుకోగలిగితే స్వాదిష్టాన చక్రం నుంచి దాటి తొందరగా బయటకు రావచ్చు. ఇలా రావాలి అనుకునేవాళ్ళు బ్రీద్, ఎంత కుదిరితే అంత బ్రీదింగ్లో హోల్డ్ ఇది రావాలి. ఊపిరి తీసుకున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు హోల్డ్, ఆ మధ్యలో తీసుకున్నాక ఊపిరిని ఆపడము కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే స్వాదిష్టానం నుంచి దాన్ని పుష్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ దీనిలో కోరికలు ఎంత కుదిరితే అంత కోరిక జయిస్తే ఆ చక్రం దాటి వీడు అసలు కోరికలకు పడట్లేదు అని పైకి వెళ్తుంది. ఓకే, సో అది హోప్ఫుల్లీ ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది. రకరకాల బుక్స్లో రకరకాలు ఇచ్చారు. చక్రజ్ఞానములో లలితా సహస్రనామం కానీ లేకపోతే చక్రాల గురించి చదివిన పుస్తకాల్లో అమ్మవారికి సంబంధించినవి పుస్తకాలు చదువుతున్నప్పుడు అమ్మవారి త్రికోణముగా చెప్తారు. ఓకే, ఈ చక్రం త్రికోణముగా చెప్తారు. బేసిక్గా ఆరెంజిష్ కలర్, కొంచెం ఆ వైట్ ఎండింగ్స్ ఉండి ఆ చక్రము అద్భుతంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేసి, అండ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు, చాలా సింపుల్. క్లోజ్ యువర్ ఐస్, సెట్, మెడిటేట్, చక్రం మీద ధ్యాస పెట్టండి. అమ్మవారి తల తిప్పి చూస్తుంది, రాకిని దేవత చూస్తుంది. చూడాలి, మీకు లోపలే ఉంది, ఎక్కడికి ఎవరితోనో ఏమి అందుకే మనం ఋషులు ముళ్ళు పారిపోయి గుహల్లో కూర్చొని చేసుకునేది కంటే ఎవడవసరం లేదు, రా లోపల అట్లా వెళ్ళిపోతే చాలు అని ట్రై చేయండి అందరూ. డెఫినెట్గా సార్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పటి వరకు చక్రాస్ బ్యాలెన్స్ చేయాలి అంటే లైక్ కామ్గా కూర్చొని ఇలా మెడిటేషన్ చేయాలి అనుకున్నప్పుడు రకరకాల ఆలోచన అయితే వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ స్వాదిష్టాన చక్ర ఎవరైతే బ్యాలెన్స్ చేయాలి అనుకున్నారో, అంటే మీరు చెప్పినట్టుగా పెటల్స్, క్రొకడైల్ అందులో తిరుగుతున్నట్టు అండ్ ఆ 6 దేవతలు అక్కడ కూర్చున్నట్టు ఈ వీడియోని కనుక కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ తోటి ఒక 2 times చూస్తే మెడిటేషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ
స్వాదిష్టాన్ని ఏ రకంగా డీటెయిల్గా మీరు స్టెప్ బై చెప్పారో అదంతా ఒకటేసారి రీకాల్ చేసుకుంటే ఖచ్చితంగా చక్ర బ్యాలెన్స్ చేయడానికి అండ్ కోరికలను అధిగమించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రేట్ వీడియో సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.